ఇప్పుడు రచన కార్యక్రమం జరుగుతుంది అనమాట. మీలో ఎంతమంది పళ్ళు ఫ్రూట్స్ గురించి రాద్దాం అనుకుంటారు? ఫ్రూట్స్ టాపిక్ రండి రండి రండి. ఓకే, ఇప్పుడు మీకు పేపర్లు ఇస్తారమ్మా, 2 పేపర్లు ఒక పెన్ ఇస్తారమ్మా. ఓ పేపర్ లో ఫ్రూట్స్ గురించి రాయండి, ఫ్రూట్ జ్యూసుల గురించి రాయండి, లేకపోతే ఫ్రూట్స్ వల్ల ఇంపార్టెన్స్ రాయండి, ఫ్రూట్ లో రకాలు రాయండి, మీ ఇష్టం. ఓకే, ఇంకో దాంట్లో మీకు తెలిసిన 4 ఫ్రూట్ బొమ్మలు వేయాలి. ఓకేమ్మా, అరటిపండు కాకుండా, యాపిల్ కాకుండా. సరేనా? యా, రెడీయా? లెట్స్ గో. అబ్బాయిలు ఏంటి, అమ్మాయిలు ఏంటమ్మా మీ సంగతులు ఏంటి? మీలో చాలా స్పెషల్ టాలెంట్స్ దాగి ఉంటాయి. డెఫినెట్లీ ఇస్ అ వండర్ఫుల్ స్టేజ్. మీ ఇష్టం చెప్పండి. ఇమిటేషన్స్, డైలాగ్, సింగింగ్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, పెయింటింగ్. నేను జోక్ చెప్తా. జోక్ చెప్పయ్యా. ఒక బాబు ఉంటాడు, వాళ్ళ డాడీ బాత్రూమ్ పోతాడు. అప్పుడే వాళ్ళ కజిన్స్ వస్తారు. మీ డాడీ ఎడుకోండా అంటే బాత్రూమ్ పోయింది అంటాడు. అయితే అట్లా కాదు బాబు, మై ఫాదర్ వెంట్ టు బాత్రూమ్ అని చెప్పాలంటాడు. అయితే అది గుర్తుపెట్టుకుంటాడు ఆయన. నెక్స్ట్ టైం వాళ్ళ డాడీ అయినా బస్ లో పోతుంటాడు. బస్ లో పోతుంటే ఒక కార్ 100 స్పీడ్ లో పోతుంటది. డాడీ చూడు అది ఎంత స్పీడ్ లో 100 స్పీడ్ లో పోతుంది చూడు అంటే, అట్లా కాదు బాబు, దట్ కార్ ఈస్ గోయింగ్ ఇన్ 100 స్పీడ్ అని చెప్పాలని చెప్తాడు. అయితే వాళ్ళ ఇంటి ముందు ఒకటి మామిడి పండు చెట్టు ఉంటది. అయితే అది ఎల్లో కలర్ లో ఉంటది. డాడీ చూడ ఎంత ఎల్లో కలర్ ఉందో అంటే, అట్లా కాదు బాబు, దట్ మ్యాంగో ఇది ఎల్లో కలర్ అని చెప్పాలి. మళ్ళీ వాళ్ళ డాడీ బాత్రూమ్ పోతాడు ఈసారి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ కజిన్స్ వస్తారు. మీ డాడీ ఎడుకుంటా అంటే, మై ఫాదర్ వెంట్ టు బాత్రూమ్ ఇన్ 100 స్పీడ్ వితౌట్ బ్రేక్స్, దట్ ఈస్ ఇన్ ఎల్లో కలర్. ఒక పొడుపు కథ అడుగుతా, ఒక సాంగ్ పాడతా. సాంగ్ మీకు డెలికేట్ చేస్తాను, పొడుపు కథ కూడా మిమ్మల్ని అడుగుతాను. పొడుపు కథ నన్ను అడుగుతామా? పొడుపు కథ ఇంకెవరిని అడిగి సాంగ్ మాత్రం నన్ను అడగదు కదా. అంటే ఆ టాలెంట్ మీకే ఉంది, ఇక్కడ ఎవరికి లేదు కదా, అది నాకు అనిపించింది. ప్లీజ్ ఫస్ట్ ఏది కావాలి? ఇద్దరు పూచ్. పొడుపు కథ. పొడుపు కథ. చిట చిట చినుకులు, చిటారి చినుకులు, ఎంత రాలినా చప్పుడు రాదు, ఏంటది? నక్షత్రాలు. ఒక్క నిమిషం. చిటి చిటి చినుకులు, చిటారి చినుకులు, ఎన్నవన్నా కన్నీళ్ళు. ఇప్పుడు సాంగ్. సాంగ్. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, భయపడతారు బాబు. రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని. దమ్ 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 దమ్. లేదు, చాలా బాగా పాడారు నిజంగా. ఎందుకంటే చాలా సింగింగ్ షోలో చూసా, పిల్లలు పాట పాడుతుంటే ఆ విద్వాంసులు అందరూ సరిగ్గా పాడలేదేమో అనుకునేవాడు. అది బాగా పాడతా బా బా అంటారు కదా, అలా అన్నమాట. సూపర్, సో స్వీట్. ఇలా ఎగ్జామ్ లో రాస్తుంటే ఐఏఎస్ ఐపీఎస్ లో అయిపోవాలరా మీరు. పద్ధతిగా రాస్తున్నారయ్యా. ఎస్, నేను మీ గురించి చెప్పాలనుకుంటున్నా. ఐ మీన్ మీ అందం గురించి. అమ్మా వద్దమ్మా ప్లీజ్, నీకు దండం పెడతా. చెప్తాను ప్రదీప్ మీకోసం. ఉంటా చెప్పే. ఓ సక్కనోడా పట్టు పిడికిలై. మీరెంత బాగుంటారో మీకు తెలుసా అసలు? తెలీదు ఒక్కని సాగు. నేను చెప్తా తెలుసుకోండి. నేను చెప్పేది వినండి ప్రదీప్. మీ ఐస్ ఎంత బాగుంటాయో తెలుసా? ఒక లైట్ స్పార్కిల్స్ లాగా ఉంటాయి. మీ నోస్ ఎంత బాగుంటుందో తెలుసా? అలాంటి యాంగిల్స్ లో ఉండదు, కరెక్ట్ యాంగిల్ లో ఎంత బాగుంటుందో తెలుసా? ఇంకా మీ స్మైల్ ఎంత బాగుంటుందో తెలుసా? ఆ నవ్వుతుంటే ముత్యాలు రాల్చినట్టు అనిపిస్తుంది. ఇంకా అన్నాయి ప్రదీప్. ఇంకా మీ హైట్ ఎంత ఉంటుందో తెలుసా? మీరు ఎంత బాగుంటారు అంటే మాటలలో చెప్పలేను అసలు, మీకు అంత బాగుంటారు. మీ స్టైల్ గానీ, మీ డాన్సింగ్ స్టైల్ గానీ అన్ని నాకంటే చాలా ఇష్టం. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్. నిజాలు చెప్తే ఈ పాడలకం నమ్మదు. లాస్ట్ ఫస్ట్ నేను చెప్పిందా? నేనే రాశాను. సో స్వీట్, థ్యాంక్ యూ. 10,
9, 8, 7, 6, 5, 4. మనం ఎండాకాలంలో మామిడి పండ్లు చాలా తింటాం. అది తింటూ ఉంటే ఆహా ఓహో అని ఊరిలో వస్తుంటాయి. దానిని కట్ చేసుకుని ఏది ఊరిల్నా మామిడి పండుని ఓకే దానిని కట్ చేసుకుని కొంతమంది పండుకొని మామిడికాయ కలుపుకొని అన్నం మామిడికాయలో పండుకొని కట్ చేసుకొని తింటారు. మామిడికాయలో కలుపుకొని ఆ రసంని పిండకలాగా అన్నంలో తింటారు. ఆహా ఓహో మామిడి పిండుతుంటే కారుతుంటుంది జ్యూస్. అది వేళ్ల మధ్యలో కారుతుంటే నాకుతూ ఉంటే అది ఎలా తింటారో భూప్రపంచంలో అందరికి తెలుసు. అది రాయాలా ప్రదీప్ అది తిని తిని చాలా అందంగా తయారయ్యాడు. ఏది మామిడికే తినే ఎండాకాలంలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొని పెద్ద ఆర్టిస్ట్ అయ్యాడు. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ టీచర్ మామిడి పండు చెట్టు బొమ్మ గీయరా అంటే వాడు ఖాళీ పేపర్ చూపించాడు. మామిడి పండు ఏది అంటే నా దగ్గర ఒకడు ఉంది చెట్టుకుండేది, మరి చెట్టుకు మామిడికాయ పండు ఏది అంటే అది ఎండాకాలం టీచర్ మామిడి పండు కోసుకుని తిన్నారు. వాటర్ మెలన్ అని ఓ సర్కిల్ గీసి గీతలు గీశారు దాన్ని, అదంతా ఓకే. వంకాయ గీసి మ్యాంగో అంటున్నాడు. మా ఊర్లో వంకాయలు అట్లనే ఉంటాయి. చక్రం లోపల చుక్కలేసి కస్టర్డ్ యాపిల్ అంట, విడిగేసి ఇది గ్రేప్స్ అందాం అనుకున్నాను. నాకు తెలిసి కస్టర్డ్ యాపిల్, పైన్ యాపిల్, కింద యాపిల్ ఏంటి భయ్యా? వెరీ గుడ్, చాలా బాగా రాసావు. క్లాప్ కమ్ ఆన్. ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ అంటే అదే. ఎయిమ్ టు ప్రిపేర్ ఆరెంజ్ జ్యూస్. apparatus clean bowl not a china piece. గ్రైండర్, ఆరెంజెస్, షుగర్. ప్రొసీజర్ ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకుని నీట్ గా కడగాలి. తర్వాత ఆరెంజెస్ తీసుకుని క్లీన్ నైఫ్ తో కట్ చేసి ఆరెంజ్ పీసెస్ గ్రైండర్ లో వేయాలి. తర్వాత గ్రైండ్ చేసి సో నువ్వు రాసిన పద్ధతి కూడా అలాగే ఉందమ్మా. ఈ రోజు మన కార్యక్రమంలో మనం ఆరెంజ్ జ్యూస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థములు: ఒక క్లీన్ బౌల్, ఒక గ్రైండర్, 2 ఆరెంజ్లు, పోచుడు షుగర్. ఫస్ట్ క్లీన్ బౌల్ తీసుకుని నీట్ గా కడగాలి. తర్వాత ఆరెంజెస్ కట్ చేసి అందులో వేయాలి, గ్రైండర్ లో తిప్పాలి. తర్వాత గ్రైండ్ చేసి ఫస్ట్ కరెంట్ ఉందో లేదో చూసుకోవాలి. గ్రైండ్ చేసి షుగర్ యాడ్ చేయాలి. 2 కప్పులు షుగర్. తర్వాత తర్వాత గ్లాస్ లో పోసి తాగేయాలి. ఇది తాగడం వలన కాజల్ నడుము అంత సన్నగా ఉంటుంది. అరే అబ్బాయిలు మీ వదిన రై ప్రదీప్, ఓ దీపు ఇది బాగున్నది అని చెప్తే నీకు ఆరెంజ్ జ్యూస్ చేసిస్తా. గ్రీన్ యాపిల్, గ్రేప్స్ వరకు ఓకే. పొరమొకనే పైన ముచ్చిక కింద ముచ్చిక వేసిన పైన యాపిల్ జై ఆంజనేయ. ఇది చాలా బాగుంటుంది. దీన్ని చూడగానే మనకు పిచ్చెక్కుతుంది. ముళ్ళుంటాయి కదా? ముళ్ళుంటాయా? దీనిని చూడగానే మనకు పిచ్చెక్కుతుంది, ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది. దీనికి ముళ్ళు కూడా ఉంటాయి. ముళ్ళే ముందుగా వాటిపై ఉన్న ముళ్ళని తీయాలి. వాటిని తీసుకుంటే గుచ్చుకుంటాయి, అందుకే వాటిని తినేయాలి. ముందుగా డాష్ రొయ్యలు. రొయ్యలు కాదు, కొయ్యాలా? కొయ్యాలి. మిక్సీలు వేసి ఉంచాలి. తర్వాత మందు కాస్త కలపాలి. ఏం మందు? ముందు కాసేపా? వామ్మ మందు కలపాలని పైనాపిల్ చూడాలంటే పక్క వాళ్ళని ప్లగ్ వేలు పెట్టి చూడాలి. కరెంటు లేదా ప్లగ్ లో వేలు పెట్టి పక్క వాళ్ళని. తర్వాత మిక్సీని గ్రైండర్ లో గ్రైండర్ స్పెల్లింగ్ పెట్టి రుబ్బాలి. తర్వాత దానిని తీసి జిల్లేసి తర్వాత దానిని షుగర్ వేసి ఐస్ ముక్కలు వేసి దేవుడు ఉంచాలి. ఇప్పుడు అప్పుడే వేయలేదు ఈ జ్యూస్. తర్వాత దాన్ని ప్రదీప్ కి తాగి. అందుకే మీరు అంత అందంగా ఉన్నారు ప్రదీప్. లాస్ట్ ది కూడా ఉంది. ఐ లవ్ యూ ప్రదీప్. ఆపిల్ ఏదైతే వేద్దామో అది వేసినావిడ. ఏం లేదమ్మా, ఆపిల్ కి అడ్డంగా ఆకులు వేసింది, సపోటాకి నిలువుగా వేసింది, అంతే అయితే 2 ఫ్రూట్స్. వీటిలన్నిటికీ మించి ఒక అద్భుతమైన పండుని సెలెక్ట్ చేసుకున్నాడు బొమ్మగిరని, సీతాఫలకాయ.
వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. మీ ఊర్లో అలాగే ఉంటాయా? అందరినీ చదువుతుంటే ఎక్కి నవ్వుతున్నాడు, అందరిని చదువుతుంటే. ప్రదీప్ అన్న తినేది బనానా, బనానా బట్టలు ఇప్పి తింటారు. బట్టలన్నా ఇప్పి తింటారన్నా. దాందా మందా? బనానాది. బనానాదా? ఓకే ఓకే. పాపం అది ఫీల్ అవుతుంది. బనానాని తిని ఒక పోరి లవ్ లో పడేయాలి అంటే, ఒక అమ్మాయిని లవ్ లో పడేయాలంటే బనానా తొక్క కిందే మన మీద పడుతుంది. అసలు అదే అన్న, మొదలెట్టు. అదే కాదు, ఇక్కడ ఏం రాసు అదే చదువు. బనానాని తిని ఒక పోరిని లవ్ లో పడేయాలి అంటే బనానా తిని అరటి తొక్కని ఫ్లోర్ మీద వేసి అమ్మాయిని లవ్ లో పడేయొచ్చు. ఇంతుందా ఇందులో? నెక్స్ట్ బనానాని మార్కెట్ లో కూడా కొనుక్కోవచ్చు మనం. ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఉంది కదా ఇందులో, దాన్ని జ్యూస్ చేసుకోవచ్చు మనం. అప్పా అని ఫ్రూట్ ఎంత బాధపడుతున్నా అని ఫ్రూట్ ని కట్ చేసి తింటే బనానా బట్టలు ఇప్పి తింటారు. నీ బట్టలు ఇప్పుడు కార్యక్రమం ఏంట్రా రే? అంటే సగం బనానా నేను తిన్నా, ఇంకో సగం బనానా మీకోసం. ఇందులో అంత ఉందిరా? ఇగో ఏరా ఏమన్నా అంటే ఏమన్నా అన్నామంటారు కానీ ఏదైతే బొమ్మలు వేద్దానో అదే వేసుకొచ్చాడు కరెక్ట్ గా. బనానా అన్నా, బనానా వద్దా అన్నా అన్నాడు. వద్దురా ఇందాక ఆడా కదా, ఓకే అని మొత్తం దాని గురించి రాశాడు. వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ.